देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు వార్తలకి స్వాగతం. మీకు ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ, గత 5 నెలలుగా దేశవ్యాప్తంగా లక్షల మందికి ఈ వ్యాధి సోకుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు పేదలందరితో డబ్బులు గుంజే విధంగా ఈ రోజు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఇవ్వాలి. పేదలందరికీ కరోనాలో 7,500 రూపాయలు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు సత్యాగ్రహం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని కరోనా వైద్యం ఉచితంగా అందించాలని, కరోనా బారిన పడినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీలను డాక్టర్ కానీ, నర్సులు కానీ అన్ని రకాల కేటగిరీల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కరోనా వ్యాధికి అహోరాత్రులు కృషి చేస్తున్నటువంటి డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, శానిటైజేషన్ సిబ్బంది వీళ్ళందరికీ అదనపు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే కరోనా నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందినాయి. ఇప్పటికైనా కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన కరోనా నిధులను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడినటువంటి కుటుంబాలందరికీ అట్లాగే అందరికీ కూడా కరోనా టెస్టులు చేయాలని చెప్పేసి, ఈ యొక్క కరోనాలో ఉన్నటువంటి కాలంలో అందరికీ 7,500 రూపాయలు, అట్లాగే ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున 6 నెలల పాటు 7,500 రూపాయలు, 10 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి ఇట్లాంటి డిమాండ్తో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ ముందు మేము ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్ నెలకొన్నటువంటి బెడ్ సీట్లకు సంబంధించిన విషయం కానీ, అసౌకర్యాలకు సంబంధించిన విషయం కానీ, డాక్టర్ల కొరత వీటన్నిటి తీర్చాలని, మందులు, అన్ని రకాలైన ఎక్విప్మెంట్స్, ఎంఆర్ఐ టెస్టులు, సిటీ స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, పీపీ యూనిట్లు, పీవీపీ అట్లాగే మాస్కులు, శానిటైజర్స్ అందరికీ ప్రజలందరికీ కూడా సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్లోని బాపుఘాట్ను సందర్శించారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ కెటి రామారావు గారి సూచనల మేరకు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లంగర్ హౌస్లో ఉన్న బాపుఘాట్ను సుందర పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను, గాంధేయవాదులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు ఆదేశించారు. అంతేకాకుండా బాపుఘాట్లో ఉన్న పురాతన బావి, ధ్యాన కేంద్రం, ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్, ఫుట్పాత్ల అభివృద్ధి, ఓపెనింగ్ ఆడిటోరియంలతో పాటు బాపుఘాట్ను అనుకోని దహన వాటిక ఘాట్లను మూసి కాలువకు అటువైపుకు షిఫ్ట్ చేసి మహాప్రస్థానం మాదిరిగా తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలు అనగా వాష్రూమ్స్లు, వాటర్ సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి మనోహర్,
జీహెచ్ఎం అధికారు హెచ్ఎండిఏ అధికారులు, జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య మరియు ఇంజనీరింగ్ అధికారులతో పాటు కన్సల్టెంట్స్ ఆనందులు పాల్గొన్నారు. तो इसलिए सर यहाँ पे पैसों का ज़रूरत था. तो अभी क्या हुआ, लास्ट ईयर हमको ऑलमोस्ट 10 करोड़ रुपीज़ बिरला ग्रुप ने दिया. और ये जो है ये एक वेल है जो निज़ाम के टाइम से आ रहा है. वो दिखा सकते हैं. बहुत अच्छा और इसका ब्यूटी दीवार देखेंगे तो रिवर वहाँ पे जाएगा. वो आइडिया था एग्जाम के टाइम वैसे ग्रूम एरिया होगा मेरे हिसाब से. वहाँ पे ड्रेसअप होगा देख सकते हैं. और इतना स्ट्रांग एरिया को वो देख सकते हैं. उन्होंने भी ये निकालना छोटा प्लांट है ना. हाँ वो मोस्ट उसके बिल्डिंग बहुत है. బయట ఇప్పుడు ఈ బాపుగా జడ్జి గారు చెప్తారు అక్కడ యాడి 3 ఉన్నాయి. ఏం ఫెసిలిటీస్ లేవాడ. టెంపుల్ ఏం చేస్తారు కింద ఉందా? టెంపుల్ अब कितने जन आ रहे? वहाँ से जाकर उसको जाने के लिए बाबूगढ़ के बाजू में थोड़ा प्लेस है वो डाउन से ले लेके फुटपाथ ऐसा बनाना. అభివృద్ధి మాటున ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా ఇచ్చే కమిషన్లకు కకృతి పడుతున్న అధికార పార్టీ నాయకుల ఆగడాలు సాగనిచ్చే ప్రసక్తే లేదని, ఇసుక మాఫియాను అడ్డుకొని తీరతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండల పరిధిలోని వర్నే, బదిలిపల్లి, బలిదుపల్లి, ఊకచెట్టు వాగులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామ ప్రజలు రాచాల యుగంధర్ దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని, ఇసుక మాఫియాను అరికట్టాలని గ్రామ ప్రజలు కోరిన నేపథ్యంలో రాచాల సంఘటన స్థలాన్ని పరిశీలించి గ్రామ ప్రజలకు మద్దతు తెలపడంతో పాటు ఇసుక మాఫియాపై ఉద్యమం కొనసాగిస్తామన్నారు. అనంతరం రాచాల మాట్లాడుతూ అభివృద్ధి పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, అనుమతుల కంటే అధికంగా తరలిస్తూ ఒక్క వేబిల్పై 10ల సంఖ్యలో లారీలలో తరలిస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వంతో కేవలం 75,000 క్యూబిక్ మీటర్లకు అనుమతులు పొంది దాదాపు 1,50,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇప్పటికే అక్రమంగా తరలించారన్నారు. ముఖ్యంగా ఇసుక మాఫియా ఇచ్చే కమిషన్లకు కకృతిపడి షాడో ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే ఇసుకను 100 లారీలతో అనుమతుల పేరిట దోపిడీ చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో వసూలు రాజ్యపై ధ్వజమెత్తారు. ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట, అభివృద్ధి పేరిట జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారిని తప్పుదోవ పట్టించి ఇసుకను తీసుకెళ్తున్నారన్నారు. అభివృద్ధి పేరు చెప్పి ఈరోజు అక్రమంగా ఇసుక మాఫియాను వెనకుండి నడిపిస్తున్నటువంటి షాడో ఎమ్మెల్యే గారిపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వర్నే ముత్యాలంపల్లి దగ్గర అక్రమంగా ఈరోజు ఇసుకను చూస్తుంటే గ్రామస్తులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ఈరోజు వీళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ ఎట్లా పరిష్కరించాలని మాత్రం ఈరోజు ప్రభుత్వ పెద్దలు చూడకపోవడం ఈరోజు దురదృష్టకరం. ఈరోజు ఏమనంటే గవర్నమెంట్కి పోతుంది ఇసుక అని చెప్తా ఉన్నారు. అయ్యా, అభివృద్ధికి ఇక్కడ ఎవరు ఈ ప్రజలు ఆటంకం కలిగించలే. అభివృద్ధికి ఆటంకం కలిగించి ఇక్కడ సోలార్ ప్రాజెక్టులు ఇక్కడ ఏర్పాటు చేయనియరు. వాళ్ళ భూములు కోల్పోరు. వాళ్ళ భూములు ఇచ్చి ఈరోజు అభివృద్ధికి కూడా ఈరోజు సోలార్ ప్లాంట్లకు ఏర్పాటుకి సహకరించిన వాళ్ళు ఈరోజు ఎందుకు వద్దంటున్నారో ఒకసారి దాని మీద దృష్టి పెడతలేరు. మరి ఇదే ఎమ్మెల్యే గతంలో గెలిచినప్పుడు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం, రోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా దీని మీద దృష్టి పెట్టలే. కానీ ఇక్కడున్న ఖనిజ సంపద, సహజ సంపద మాత్రం ఈరోజు కొల్లగొట్టడానికి ఈరోజు తీవ్రంగా కూడా కృషి చేసుకుంటూ వాళ్ళకు వత్తాసు పలుకుతా ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది,
డబుల్ బెడ్రూమ్లకు తీసుకుపోతా ఉన్నాం అని చెప్తే 75,000 క్యూబిక్ మీటర్లకు ఈరోజు కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారిని కూడా తప్పుతో పట్టించి అభివృద్ధి పేరు చెప్పి వీళ్ళు అనుమతులు తీసుకుంటున్నారు. అంటే ఒక టిప్పర్కు ఒక 4,000 రూపాయలు ఈరోజు గవర్నమెంట్ కట్టుకుంటా వీళ్ళు 60-70 రూపాయలకి ఈరోజు బయట అమ్ముకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవేమనంటే కర్ణాటక బండ్లు, తమిళనాడు బండ్లు హైదరాబాద్ పోతా ఉంటే అదే విషయం మేము ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు ఏమంటున్నారు, కర్ణాటక బండ్లు రోడ్డు ఎక్కకూడదా అంటే మా సమస్యలు చెప్పనికే పోతే అట్లా మాట్లాడితే మేము ఎవరు చెప్పుకోలేయా. కాబట్టి దీని మీద కూడా చెప్తా ఉన్నాం, మీరు అభివృద్ధి పేరు చెప్పి ఈరోజు సాదా సంపద కొల్లగొడితే ఈరోజు చూస్తూ ఊరుకునే ప్రసక్తిలో ఈరోజు జనాలు లేరు. ఇక్కడ స్థానికంగా ఒక నాయకులు ఉంటారు, ఇంతమంది చెప్తా ఉన్నారు ఇక్కడ మేము ఊరోళ్ళు లేవా ఎవరు రానికంటే అందరికి చెప్తా ఉన్నా. గతంలో కూడా అట్లే మీరు టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు కదా, ఒక రిజిస్టర్ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగే హక్కు బాధ్యత నా పైన ఉంది. మీ టీఆర్ఎస్ నాయకులు ఎన్నెడ్డంకులు సృష్టించినా సరే కానీ పేద ప్రజల పక్షాన ఈరోజు దగ్గరుండి పోరాడతాం. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నాయకులు ఈరోజు ప్రారంభం చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినాడు. ఏమైంది మీ చిత్తశుద్ధి? ఈరోజు ఎవడో అడగనికే వస్తే ఊరలు అడుగుతుంటే వాళ్ళ సమస్య పోయి ఈరోజు ఇసుక మాఫియాకు ఒత్తాసు పలకడం ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధమై ఉన్నారు. ఇంకోసారి చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి కానీ వసూలు రాజా కానీ ఈరోజు అదే మీ ఊర్లో మీ సొంత గ్రామంలో కూడా పర్మిషన్లు తీసుకొని ఒక 4 సంవత్సరాల నుంచి పర్మిషన్ వస్తే ఇసుకని కొట్టనిస్తలేవు. ఏమనంటే నేను ఇసుక మా దూరం కొట్టనియను, మా ఊరు పొలాలు దెబ్బతింటాయి, మా బోర్లు ఎండిపోతాయంటే అంటే నీవు చల్లగా ఉండాలి. నీ ఇల్లు ఈరోజు పక్క గ్రామాలు ఈరోజు నాశనం అయిపోవాలన్నా, ఈ రైతులు బోర్లు ఎండిపోవాలన్నా, వీళ్ళు వ్యవసాయం చేసుకోవద్దా? అదే వీళ్ళ ఇంటి అవసరాలకు ఒక ట్రాక్టర్ కానీ ఒక బండి కానీ ఇసుక వాగులో దిగుదనే ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ వచ్చారని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇన్ని లారీలు పోతా ఉంటే కూడా మీరు ఏం చేస్తున్నారు అంటే ఇందులో చెప్తున్నా నేను, ఈ ఇసుక మాఫియాలో కావల్కారు నుంచి కూడా కలెక్టర్ వరకు కూడా దీనిలో పాత్ర ఉంది. మీరు గాన ప్రజల పక్షాన కానీ ఉండకుండా ఈరోజు ఇసుక మాఫియాకు ఒత్తాసు పలికితే మాత్రం ఈ యొక్క ఉద్యమం ఈరోజు వర్ణముత్యాలంపల్లి కాదు, ఇది ఒక జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ప్రజల పక్షాన పోరాడతాం. మీ యొక్క అవినీతిని ఎండగట్టి కూడా ఇక మీరు ఎన్ని అడ్డంకులు సూచించినా సరే కానీ సహజ సంపదను మేము కాపాడుకుంటాం, మిమ్మల్ని తీసుకుపోనివని చెప్పి మీరు వచ్చే వరకు కూడా ఇక్కడ ఈ బండ్లు కదలరు, ఈ మనుషులు కూడా ఇక్కడే ఉంటారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. తలసేమియా బాధితుల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో తలసేమియా బాధితుల కోసం సిపి సజ్జన సూచనల మేరకు ఏసీపీ సురేందర్ గారి ఆధ్వర్యంలో సిఐ శ్రీధర్ కుమార్ గారి పర్యవేక్షణలో షాద్నగర్ పోలీస్ శాఖ వారు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బుగ్గారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని షాద్నగర్ ఏసీపీ సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాద్నగర్ సిఐ శ్రీధర్ కుమార్, ఎస్ఐలు విజయభాస్కర్, సురేష్ యాదవ్, ట్రాఫిక్ ఎస్ఐ రఘు కుమార్లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో ఫరూక్ నగర్ మండలంలోని యువకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. తలసేమియా వ్యాధి బాధితుల కోసం గౌరవ సైబరాబాద్ సిపి సజ్జనార్ గారు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క రక్తదాన బృహత్తర కార్యక్రమం అన్ని పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయింది. ఈరోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో బుగ్గారెడ్డి ఫంక్షన్లో గౌరవ ఏసీబీ షాద్నగర్ సురేందర్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని షాద్నగర్ పట్టణంతో పాటు అన్ని గ్రామాల సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా యువత, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీరందరి సహకారంతో ఇక్కడ బ్రహ్మాండంగా మొదలైంది. ఇది చాలా అద్భుతమైన విషయము. ఎందుకంటే ఈ కరోనా ఈ పరిస్థితులలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఈ యొక్క రక్తం దొరకడం కష్టం ఉంది. కాబట్టి మా గౌరవ సిపి సజ్జనార్ సార్ గారు ఈ యొక్క దాన్ని ఆలోచించేసి అన్ని పోలీస్ స్టేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. మా దగ్గర మేము 200 మెంబర్స్ క్రాస్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, యువతకు, మీడియాకు అందరికీ, మా పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇవి మాబ్నార్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।